ఏపీ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు మరో శుభవార్త చెప్పింది. ఉచిత బస్సు పథకం ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఉచిత బస్సు పథకం అమలు చేసే డేట్ ని సైతం అనౌన్స్ చేశారు ఆయన. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో నిమగ్నమైంది కూటమి ప్రభుత్వం. పూర్తి స్థాయిలో అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేలా చర్యలు చేపడుతుంది. అలాగే కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మహిళల ఉచిత బస్సు పథకం అమలు చేసే తేదీని అనౌన్స్ చేశారు. రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మరోవైపు ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందుగానే దీపం పథకం కింద 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి చెల్లించాలని భావిస్తోంది. అంతేకాదు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసి సేంద్రియ సాగు ద్వారా పండించిన పంట ప్రజలకు అందేలా చర్యలు తీసుకోనుంది.